దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ ఆత్మీయులుగా, ఆత్మానుసారులుగా జీవించాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీకోసం అనుదినం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే ఈ లోక సంబంధమైన పాపిష్టి బ్రతుకుతూ సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి బ్లూ ఫిలిమ్స్ చూస్తా, జారత్వం చేస్తా, సమయాన్ని నిద్రపోతులుగా, సోమరపోతులుగా, తిండిపోతులుగా జీవిస్తూ తాగుడికి, డ్రగ్స్కి, వ్యభిచారానికి, పేకాటకి, కోడిపందాలకి, ఈలోక సంబంధమైన సాతాను వేసే వలలో చిక్కుకొని ఆడెవరిని వదలట్లేదు. కొండ ప్రజల్ని వదలట్లేదు, నగర ప్రజల్ని వదలట్లేదు, గ్రామ ప్రజల్ని వదలట్లేదు, అలాగే పట్టణ ప్రజలను వదలట్లేదు. ఆడు ప్రతి ఒక్కరిని గాలం వేసి లాక్కొని ఆడు సంచిలో వేసుకుంటున్నాడు, నరకానికి తీసుకెళ్తున్నాడు. అలాంటి స్థితి నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని మనల్ని ప్రేమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని దారపోసి నిన్ను నన్ను మనల్ని ఆయన కొనుక్కున్నాడు. అందుకనే వేదాల్లో కూడా ఆయన ఉన్నాడు, పాపమే పరిహారార్థాయ, రక్తమే బలియాగం, తద్రక్తం పాప విమోచనాయ. పాపం పరిహారం పోవాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తం నిష్కపటమైంది, నిష్కలంకమైంది, పరిశుద్ధంగా ఉండాలి. ఆ రక్తం ద్వారానే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం. దేవునితో నువ్వు సరాసరిగా వెళ్ళిపోవచ్చు. దేవునికి మనిషికి మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఒక గొర్రెగా, ఒక దిక్కుముక్కు లేనివాడిగా భూమికి ఆకాశానికి మధ్య వేలాడి మనం చేత్తో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయనకి 6 అంగుళాల తుప్పట్టిన మేకు శీల దించాం. మన ఆలోచనలు మంచివి కాదు కాబట్టి 333 ముళ్ళు అల్లి, విషపు ముళ్ళు ఒక కిరీటంగా అల్లి ఆ నొసట్లో దించాం. ఎందుకంటే మన ఆలోచనలు మంచివి కాదు, మన తలంపులు మంచివి కాదు. మన ఆలోచనలు మంచిగా ఉండాలని ఆయన తలపై ముళ్ళు కిరీటం పెట్టుకున్నాడు. మన కాళ్ళతో పాపిష్టి ప్రదేశాలకి, పాపిష్టి నడక పడక కలిగి మనం కాళ్ళతో చేసిన అపవిత్రమైన జీవితం కోసం, తిరుగుడు కోసం ఆయన 2 కాళ్ళకి 6 అంగుళాల తుప్పట్టిన మేకు దిగ్గొట్టాం. పక్కతో చేసిన పాపం ద్వారా ప్రక్కటెముకలు, ప్రక్కలో బల్లెపోటు పొడిచాం. మన ఒంటి ద్వారా చేసిన పాపిష్టి కార్యాలు, పాపిష్టి నడక, పాపిష్టి పడక, పాపిష్టి చూపు, పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి తలంపులు మనకి స్వస్థత ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం తెలుసా? నీకు రావాల్సిన, నాకు రావాల్సిన, మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. ఈ లోకంలో నీతిమంతుడు, లోకంలో ప్రతి మనిషి పాపిష్టి జీవితం నుంచి విడిపించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమించాడు.
దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. అందుకనే తన అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నా చేసిన ప్రతి పాపాన్ని ఆయన నెత్తి మీద వేసుకొని, ఆయనకంటూ ఏమీ అవసరం లేదు. ఆయనకి ఆస్తిపాస్తులు అవసరం లేదు, నీ ఆస్తిపాస్తులు అవసరం లేదు, నీ బంగారం అవసరం లేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం లేదు, నువ్వు ఏ కులమా, ఏ మతమా, ఏ భాష, ఏ ప్రాంతము, ఏమీ ఆయనకి అవసరంలా. నీ హృదయంలో ఆయన కొద్దిగా స్థలాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయంలో ఉండి, నీ హృదయంలో ఉండి ఆయన నీలో ఉండి నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు గొప్ప ప్రేమ గలవాడు. తల్లి అయినా తండ్రి అయినా మర్చిన ప్రభు ఎన్నడూ మరవడు, విడవడు, ఎడబాయడు. వీళ్ళొక సంబంధం ఆయన ప్రతి పాపాన్ని నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ఉన్నాడు. నరకానికి ఎవరు వెళ్ళిపోతారా, వాళ్ళని రక్షించాలి అని ఆయన ఆత్మస్వరూపిగా నీలో, నాలో, మనలో ఉన్నాడు. ఆయన పెట్టిన దీపం మనం. ఆయన సజీవుడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, చేతులుండి నీకేం కావాలో ప్రతి ఒక్క పని చేసేవాడు, హృదయం ఉండి అర్థం చేసుకునే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకనే ఈలోక సంబంధమైన అల్పకాల పాప భోగాలకి అమ్ముడైపోయి సాతానుకి తొత్తులుగా ఉండి లోకాశలకి ఇచ్చే సుఖం 5 నిమిషాలే కానీ నీకు దేవునికి ఎడబాటు తెస్తుంది. నువ్వు శత్రువు అయిపోతావు దేవుడి దృష్టిలో. అందుకనే దేవుని పాదాల చెంతకి వచ్చినట్లయితే ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నామంటే మన కోసమే ఆయన దరిద్రుడిగా, దిక్కుముక్కు లేనివాడిగా భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడి ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం, మన కోసం దారపోసి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన వెల ఇచ్చి కొనుక్కున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఆయనకి ఇష్టమైన ప్రియులుగా జీవించాలని ఈ సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాకు ప్రభు అంటే అసలు నాకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడైతే నేను రక్షకుడిగా అంగీకరించానో నా హృదయంలో నెమ్మది, నా హృదయంలో మనశ్శాంతి, నా హృదయంలో పరిశుద్ధతనే ఇచ్చాడు. అంతకంటే ఈ లోకంలో ఏది అవసరం లేదు. ఈ లోకంలో కనబడేవన్నీ ఒకరోజు పొట్టులాగా ఎగిరిపోతుంది, గాలికి పొట్టులాగా. ఈ బిల్డింగులు, ఈ ఆస్తిపాస్తులు, నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీ బంగారం అన్నీ పోతాయి. కానీ ఆయన మాట శాశ్వతమైంది. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతింపు అని చెప్తున్నాడు. అందుకనే ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే, ఆయన్ని నీ మనసులో, నీ తలంపుల్లో ఆయన ఉంటే నీకు విజయాన్ని, నెమ్మదిని, సహాయాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆ మహిమ సింహాసనాన్ని విడిచి నీ దగ్గరికి, ఈ లోకానికి, నా పాపాలు భరించడానికి, మోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనకి విశ్రాంతిని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. అందుకనే మనం ఏదో వింటున్నాం, ఏదో చూస్తున్నాం అని అంత ఈజీగా తీసుకోబాకండి. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రభువు ఉన్నాడు. ఏ ఆత్మ నశించిపోవడం, పాతాళానికి, నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నీ కోసమే, నా కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన తగ్గించుకొని దరిద్రుడిగా, దిక్కుముక్కు లేని వాడిగా ఆ పశువుల పాకలో జన్మించాడు. ఆయన తగ్గించుకొని 3 మేకుల మీద, ఆయన అన్ని చేతిలో ఉన్నాయి ఆయన చేతులు. కానీ నీ కోసం, నా కోసం ఆయన తగ్గించుకొని
తగ్గింపు జీవితం ఆయన ఎలాగైతే ఉన్నాడో మనల్ని తగ్గించుకొని జీవించండి అని ఆయన నేర్పుతున్నాడు. ఆయనలాగా మనం జీవించాలని, ఆయనలాగా మనం బ్రతకాలని, ప్రేమ కలిగి ఇతరుల ఎడల ప్రేమతో పలకరించే విధంగా, వాళ్ళని హత్తుకునే విధంగా, వాళ్ళకి సహాయం చేసే విధంగా మనం జీవించాలని ఆయన ఈ సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. అందుకని నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మనం జీవించేలాగన, సహాయం చేసేలాగన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మీకు ఇష్టమైన ప్రియులు నాయన మేము. అందుకనే ఈ సమయంలో మాతో మాట్లాడుతున్నాను నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను నాయన. అయ్యా, మీ యందు భయం భక్తి కలిగి జీవిస్తే మా దేహానికి, మా జీవితానికి నెమ్మది నాయన. మీ యందు భయం భక్తి కలిగి జీవించి కృపను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. మీ పాద సన్నిధికి వచ్చే మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మిమ్మల్ని గణపరిచే ధన్యతను, భాగ్యాన్ని దయచేయండి ఆయన. అలాగే పాటల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన, మా స్తుతులు స్తోత్రాలు స్వీకరించమని, మా స్తుతి సింహాసనంపై ఆసీనుడ మిమ్మల్ని ఆలమని, మీ నామనికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని మా కొరకు రానున్న యేసు క్రీస్తు నామ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్య నీ దయలేనిదే బ్రతకలేనయ్యా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. నీ నామ స్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము, నీ నామ స్మరణలో దాగిన జయము, నీ వాక్య ధ్యానములో పొందిన బలము. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా. హల్లెలూయా ఓ హోసానా. హల్లెలూయా ఓ హోసానా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా. నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. నా గుమ్మముల గడియలు బలపరచితివి, నీ చిత్తములు అడుగులు స్థిరపరచితివి. నా గుమ్మముల గడియలు బలపరచితివి, నీ చిత్తములు అడుగులు స్థిరపరచితివి. నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి. నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే గొప్ప భాగ్యమునిచ్చితివి.
హల్లెలూయా ఓ హోసన్నా హల్లెలూయా ఓ హోసన్నా నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలు నన్ను దాచితివి నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలు నన్ను దాచితివి నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్రాలైన ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. ఈ సమయంలో నాయన పాటల ద్వారా మీ నాన్నకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నందుకు కొందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటంటే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆయన యుగ సమాప్తి వరకు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని గుణలక్షణములు. యెహోవా షమ్మా అంటే దేవుడి గుణలక్షణములు తోడై ఎండువాడు. యెహోవా షమ్మా అనే పదము యెహోవా అక్కడ ఉన్నాడు లేదా యెహోవా ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు అని అర్థం. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు లేదా నివసిస్తాడు.
అనే సత్యాన్ని తెలియజేస్తున్నది. మరింత వివరణాత్మకంగా ఇది దేవుని సన్నిధిని, స్థిరత్వాన్ని, ఆయన నిత్య ఉనికిని సూచించే పవిత్ర ప్రకటన. దేవుడు యెహోవా షమ్మాగా ఉండి చేసిన కార్యములు. మొదటిగా పరవాసులకు దేవుడు యెహోవా షమ్మాగా, అంటే యెహోవా షమ్మాగా అంటే యెహోవా తోడుగా ఉన్నాడని, దేవుని సమృద్ధి పొందుకొనెను. రెండవదిగా పనివారులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉన్నాడు, అంటే తోడుగా ఉన్నాడు, దేవుని మందిరము పొందుకొనెను. మూడవదిగా పరిశుద్ధులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉండెను, అంటే తోడుగా ఉన్నాడు, దేవుని కార్యములు పొందుకొనెను. నా ప్రియ నేస్తమా, ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. అట్టి దేవుని తోడు నీ జీవితంలో నీవు అనుభవించాలి. అంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించుము, సుబుద్ధి కలిగి జీవించుము. అప్పుడు దేవుడు నీకు తోడుగా, నీకు యెహోవా షమ్మాగా ఉండి నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమును వజ్జిల్లా చేయడు, నిన్ను బలపరచును. ఆయన చిత్తానికి అనుగుణమైన కార్యములు నిశ్చయముగా నీ ఎడల జరిగించును, నిన్ను గొప్పగా వజ్జిల్లా చేయను అని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అంటే నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏమని మాట్లాడుతున్నాడు ప్రభు? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ యుగం సమాప్తం అయిపోయిన కూడా ఉన్నాడు ఆయన, ఆయనతోనే సమాప్తం అవుద్ది. అందుకనే ఆయన సజీవుడు కాబట్టి ఆయన నిన్ను ఎప్పుడూ గమనిస్తాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన చూపు, ఆయన ఆలోచన, ఆయన ధ్యాస అంతా నీ కోసం, నా కోసం, మన కోసమే. ఎందుకంటే మనం గొప్పగా ఆయన్ని సేవించాలని. అదే మనకి, మన జీవితానికి భాగ్యం, ధన్యత. నశించిన వారిని సంపాదిస్తూ ఆయన నైతిక ప్రమాణాలను అనుసరించమని బోధించే వారికే ఈ వాగ్దానం. యేసు మృతుల్లో నుండి లేచి ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన వారిలో ప్రతి ఒక్కరి ఎడల వ్యక్తిగత ఆసక్తి కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నాడు, వారిలో ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా వారితో ఉన్నాడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా, బలహీనతతో, పేదరికంతో, దీనత్వంతో బయటికి అప్రధానంగా కనిపిస్తున్నా ఆయన నీ విషయంలో శ్రద్ధ వహిస్తున్నాడు. నీ ప్రతి విధమైన జీవిత పరీక్షల్లో, పెనుగులాటల్లో శ్రద్ధతో నిన్ను గమనిస్తూ నీకు చాలినంత కృప అనుగ్రహిస్తున్నాడు. నిన్ను తన గృహానికి నడిపేలా తన సన్నిధిని అనుగ్రహిస్తాడు. ప్రతి విధమైన భయానికి, సందేహానికి, కష్టానికి, ప్రతి విధమైన గుండె కోతకు, నిరుత్సాహానికి క్రైస్తవుని స్పందన ఇదే అని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం, దాని కైవారము 18,000 కులకర్రల పరిమాణం,
యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఏంటిదది పేరు? పట్టణం పేరు యెరూషలేము. దాని కైవారం 18,000 కొలకర్రల పరిమాణం. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహెజ్కేలు గ్రంథం ఒకానొక రోజు దేవుడు ప్రజలతో నిత్యం కలిసి ఉంటాడనే గొప్ప వాగ్దానంతో ముగుస్తున్నది. ఇదే వాగ్దానం ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండునని పునరుద్ఘాటించబడింది. దేవుని పిల్లలుగా మనకున్న అత్యధికమైన ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు మన మధ్యలో ఉండడమే. అదే ఆనందం, సంతోషాల సారాంశం. దేవుని సన్నిధి మనతో ఎల్లకాలం ఉండటం వల్ల మన గత జీవితంలో అనుభవించిన విచారం, నిరాశ, కష్టాలు ఇంకెప్పుడు అనుభవించం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే దినం కోసం మనం నిరీక్షిస్తుండగా మన అంతిమ దర్శనం ఆశాభావం ఇదే. అందుకనే దేవుని పట్టణం గురించి మనం ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధి కోసం, ఆయన పాదాల దగ్గర కావలి ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకునేవాడు ధన్యుడు. యెహోవా కటాక్షము వానికి దొరుకును. ఆయన నిన్ను దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయనే ప్రతి ఒక్కటికి సమాధానం. అలాగే దేవుడు యెహోవా షమ్మాగా ఉండి చేసిన కార్యములు. మొదటిగా పరవాసులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉండెను. పరవాసులకు యెహోవా షమ్మాగా ఉండెను. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసిపై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ దేశం, ఈ రాజ్యం, ఈ భూప్రపంచం మనం టెంపరవరీ. అంటే సత్రం మనం తీసుకున్నప్పుడు మనం ఒక రోజు ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అది కొంప. ఏది? ఈ భూమి. కానీ శాశ్వతంగా ఉండే ఒక రాజ్యం ఉంది. అదే దేవుని పరలోక రాజ్యం, అంటే స్వర్గం. ఆయన సన్నిధే మనకి, ఆయన యుగయుగాలు ఆయనతో మనం గడుపుతాం. ఇది టెంపరవరీ. ఈ టెంపరవరీ దానికోసం నిద్రలేక, భార్య పిల్లలతో గడపక, కుటుంబాన్ని పట్టించుకోకుండా, డబ్బు 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 సంపాదన, రోడ్డు మీద అసలు ఖాళీ లేని స్థితిలో తిరుగుతా ఈ లోక సంబంధమైన ధన కోసం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇదంతా అద్దె కొంప మన జీవితం. కానీ ఇక్కడ దేవుణ్ణి, ఆయన పాదాలు పట్టుకొని వెతికితే ఆయన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రాజ్యంలో యుగయుగాలు మనం ఉండే విధంగా, జీవించే విధంగా చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ భూలోకంలో, భూమి అందును పరమందును ఆయన మనల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే ఇస్సాకు చూసుకున్నప్పుడు, ఈ దేశమందు పరవాసిపై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించదను అని ఇస్సాకు, అబ్రహాం కుమారుడైన ఇస్సాకు వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై అబ్రహాంతో చేసిన వాగ్దానములను అతనికి అందించాడు. తన తండ్రిలాగే ఇస్సాకు కూడా దేవుని వాగ్దానాల ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. నిబంధన వాగ్దానంలో నేను నీకు తోడై ఉంటాను అన్నది ముఖ్యాంశం. ఈ మాటల ద్వారా చెప్పిన దాన్ని బట్టి దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి
ఉండాలి. ఆయనతో వ్యక్తిగత సంబంధం అంటే ఆయన గొప్ప లక్షణం, ఆయన ప్రేమతత్వం, ఆయన తగ్గింపు తత్వం, అవన్నీ మనం తెలుసుకొని ఆయనలాగా మనం జీవిస్తే, నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించు అని, నీకున్నదే పొరుగువానికి సహాయం చేయి. అప్పుడు పొరుగువాడు కూడా నీతో కూడా బ్రతుకుతాడు. ఆయన కూడా దేవుని ప్రేమను చూసి దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుణ్ణి గణపరుస్తాడు. అందుకని ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి, ప్రేమ, అభిమానం, ఆప్యాయత కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే మన జీవితం శాశ్వతం కాదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇహమందును అంటే భూమి మీదను పరమందును నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సమృద్ధి పొందుకొనెను. ఎవరో? ఇస్సాకు. అలాగే రెండోదిగా, పనివారులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉండెను. ఎవరో పనివారులు? 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఎవరంటున్నారు? దావీదు మహారాజు ఆ మందిరాన్ని కట్టడానికి వీలు లేదు అని దేవుడు చెప్పాడు. అయితే కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టమని దేవుడు దావీదు ద్వారా చెప్పాడు. అందుకనే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా దావీదు విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వచ్చిన విజయంతో ప్రతి ఒక్క దేవునికి లెక్కింపలేనంత బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము అన్నీ సంపాదించాడు. ఎందుకంటే ఆయన కట్టకపోయిన రక్తం చేతులతో రక్తం నిండి ఉంది కాబట్టి, ఆయన యుద్ధాలు చేసి ఉన్నాడు కాబట్టి బహుగా, తన నడువులో నుంచి వచ్చిన కుమారుడు సొలొమోను ద్వారాగా దేవుడు తన మందిరాన్ని కట్టాలని యెరూషలేములో. అందుకనే దావీదు చెప్తున్నాడు కుమారుడికి, ఎవరికి? సొలొమోనుకి, లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడి, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని కుమారుడితో దావీదు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరము పొందుకొనెను. పని పూనుకున్నాడు, యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని మందిరము పొందుకొనెను, కట్టించాడు, స్థాపించాడు. అలాగే మూడోదిగా, పరిశుద్ధులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉండెను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఈ సమయంలో? ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎవరు ఈ యాకోబు? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది. ఆ ఇజ్రాయెల్ దేశం పేరే యాకోబు పేరు. దేవుడు యాకోబుని ఎందుకంటే దీవించాడు? ఆయన చేసిన ప్రతి పాపం, తండ్రిని, అన్నని, మామని అందరినీ మోసం చేసి ఎంతో ఆస్తి సంపాదించాడు. కానీ దేవుడి దయ ఆయనకి లేదు. అందుకనే దేవుడి పాదాల సన్నిధికి వచ్చి రాత్రి అంతా ఆయనతో పెనుగులాడి, నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను నీ పాదాలు విడిచిపెట్టను, నిన్ను వెళ్ళలేను అని దేవుడు యాకోబు దేవునితో పెనుగులాడాడు. అప్పుడు యాకోబుని
నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు అనగా నేను మోసగాడిని, నేను చీట్ మ్యాన్, నేను మోసగాడిని, నా తండ్రిని మోసం చేశాను, నా అన్నను మోసం చేశాను. నా తండ్రి అంటే ఇస్సాకు, నా అన్న యాషోబు, నా మామ లాబాను, ముగ్గురిని మోసం చేశాను. నిన్ను మోసం చేయడానికి నా దగ్గర ఏం లేదు నాయన, నిన్ను మోసగాడిని నాయన అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏమన్నాడంటే, దేవుని దీవెన పుత్రుడు అంటే ఇస్రాయేల్ నీ పేరు అని దేవుడు యాకోబుకి దీవించాడు. అందుకని ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో ఉంది. అందుకనే ఆయన మాటలో భూమి ఆకాశం గతించిన నా మాటలు గతింపవని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అందుకనే ఆయన మాటలను బట్టి మనం జీవించాలని అందుకనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనం చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం దీవెనకరంగా ఆయన వంశంలో నుంచి వచ్చాం కాబట్టి, ఆత్మీయ ఇశ్రాయేలీలం కాబట్టి, ఆయనకి ఇష్టమైన ప్రియులుగా పరలోక రాజ్యానికి ఆయన్ని వెతుకుతా ఆయన సన్నిధిలో మనం వెళ్ళాలని ఆశిద్దాం. ఎందుకంటే ఈ లోకం చాలా భయంకరంగా ఉంది. సాతాను గుప్పెట్లో ఉంది. ఏ క్షణం ఏది జరుగుద్దో తెలియదు. కానీ మనం ఆయన పాద సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మన ప్రాణం ఉన్నంత వరకు నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, మనం తెలుసుకున్న సత్యాన్ని మన గుండెలో దాచుకోకుండా ఇతరులతో పంచుకొని వాళ్ళని దేవుని సన్నిధికి పాదాల చెంతకు తీసుకొస్తే ఆ పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు వారసులు అవుతారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, మీరు నాతో యుగయుగాలు జీవిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నాను అని ఈ రాత్రికాల సమయన దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అందుకనే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను మీకు ఏ సంగతులను, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మనల్ని అన్నడు విడిచి పెట్టడు. తల్లి అయినా, తండ్రి అయినా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా విడిచిపెడతారేమో కానీ ఆయన నిన్ను నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన తోడుగా ఉండి నీ చేయి పట్టుకొని ఆయన కౌగిల్లో ఆయన నిన్ను దాచుకొని నడిపించే దేవుడు. ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఎడల ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఎత్తైన స్థానంలో, నిన్ను ఆశీర్వదించే స్థానంలో ఆయన నిలబెట్టే దేవుడు. నిన్ను అనేకులకి ఆశీర్వాదాన్ని పంచే విధంగా దీవించే దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన ఈ రాత్రికాల సమయన ఆయన మాటల ద్వారా ఆయనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నీతోనే ఇంతవరకు మాట్లాడాడు. అందుకని నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవుని గుణలక్షణంలో తోడయ్యుండువాడు యెహోవా షమ్మా, యెహోవా అక్కడ ఉన్నాడు, లేదా యెహోవా ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు అని అర్థం. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు లేదా నివసిస్తాడు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. మరింత వివరణాత్మకంగా ఇది దేవుని సన్నిధిని, స్థిరత్వాన్ని, ఆయన నిత్య ఉనికిని సూచించే పవిత్ర ప్రకటన. దేవుడు యెహోవా షమ్మాగా ఉండి చేసిన కార్యములు. మొదటిగా పరవాసులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉండెను, దేవుని సమృద్ధి పొందుకొనెను. ఎవరు? ఇస్సాకు. పనివారులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉండెను, దేవుని మందిరం పొందుకొనెను. సొలొమోను దేవుని మందిరాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలీయులు. పరిశుద్ధులకు మూడోదిగా పరిశుద్ధులకు దేవుడు యెహోవా షమ్మాగా ఉండెను, దేవుని కార్యములు
పొందుకొనెను. ఎవరైతే అంటే యాకోబు ఆయన ఇశ్రాయేలుగా దీవెన పుత్రుడిగా ఈ లోకంలో మనం కూడా నిమిత్త మాత్రం అలా ఉండి అలా మాయమైపోయే జీవితం ఉంది. మనం ఏ వారం? ఉట్టివారం, మట్టివారం, పురుగు వంటి వారం. అలాంటిది మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ పరలోక సైన్యాన్ని, పరలోక ఆశీర్వాదాన్ని, పరలోక మహిమను వదిలి నీకోసం నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవితం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సేవన్న ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ సమయం చాలా శ్రేష్టమైనది నాయన. మీ సన్నిధిని మేము గడిచే ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఇస్సాకును మీరు దీవించారు నాయన, సొలొమోను దీవించారు నాయన, యాకోబును దీవించారు. మమ్మల్ని మీరు దీవించి మీ రాజ్యానికి మమ్మల్ని చేర్చుకోమని, మీకు ఇష్టమైన ప్రియుడిగా మీ రాజ్యాన్ని, నీతిని ఎదిగే ధన్యతను, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు క్రీస్తునామ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, స్టేటస్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నారో, వింటున్నారో, వాళ్ళకి ఆయన కృప కాపుదల యెహోవా షమ్మాగా తోడుగా ఉండి సంరక్షించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్.